నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ రోజు మనకు స్పెషల్ గెస్ట్లు ఇద్దరు ఉన్నారు. సినిమా అనేది రంగుల ప్రపంచం, కళాకారుల కళ. సినిమాలో పాడో లేకుంటే యాక్టింగ్ చేసో వాళ్ళని తెరపై చూసుకోవాలనుకుంటారు. కానీ ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్ర చూసి ఒక బీదరాలు నిర్మాతగా మారిన సినిమా కథను తలపిస్తున్న నిజ జీవిత కథ ఇది. వారితో మాట్లాడదాము. నరసమ్మ గారు, వెంకటేశ్వర్ గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. నిజంగా మీ సినిమా పేరు స్పిరిట్, అంటే దాని తెలుగులో స్ఫూర్తి. మీ స్ఫూర్తి కూడా చాలా మందికి ఆదర్శం. అసలు సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది, అసలు ఎప్పుడు వచ్చింది, దాని గురించి మాట్లాడండి. మీరు చిన్నపిల్లలప్పుడు అదే 10-15 ఏళ్ళ అప్పుడు బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చింది. వస్తే మా అమ్మ వాళ్ళని అడిగి ఒక 10 రూపాయలు ఇప్పించుకొని సినిమాకి పోయాం. సర్ది కట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని సర్దన్నం తిని ఇంకా అంతన కనిగిరి పోయి కనిగిరిలో శ్రీనివాసాలు సినిమా ఆ అల్లే పోయి చూసుకొని కానీ వచ్చేవాళ్ళం. ఆ సినిమా చూసిన కాడ నుంచి సినిమా చూద్దామనిపిస్తా ఉంది. చూసిన వాళ్ళ నుంచి సినిమా చేయాలి, మనము ఆ సినిమా చేయాలని చెప్పి బాగా ఇంట్రెస్ట్గా ఉంది. పిల్లలతో ఉండి అమ్మాయి ఆ సినిమా మనం ఎప్పుడైనా చేయొచ్చు కదా, చేయాలంటే మనం ఎక్కడ చేస్తాం, ఆ సినిమా మనకేడవుద్ది, ఎన్ని డబ్బులు కావాలి ఏందని వాళ్ళు పిల్లోళ్ళు అనేవాళ్ళు. అయినా కూడా ఎప్పుడైనా చేయాలమ్మ చూడని చెప్పి అంత నుండి మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళా ఒక నెల 2 నెలలు దాటినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. ఆ సినిమాకి కూడా వెళ్ళాం మేము. ఆ సినిమా పోయి ఆ సినిమా చూసిన కాంచి ఆడకూతురు ఆమె పొట్టేళ్ళని పట్టుకొని ఆ సినిమా చూసిన నుంచి ఈ సినిమా ఎప్పుడైనా చేయాలి, రూపాయి సంపాదించుకొనైనా పెద్దోళ్ళమైనా సినిమా చేయాలని చెప్పి బాగా పట్టుదలగా ఉంది నాకు. ఇంకా అప్పుడు కొన్ని రోజులు ఉన్నాక పెళ్ళి అయింది మాకు. పెళ్ళి అయ్యి ఇంకా మా ఊరు పెదారకట్ల, మాది పెదారకట్లకు వచ్చినాక కొన్ని రోజులు జరిగినాక అది పుట్టింటికి రాసి వెళ్ళాను సినిమాకి పోయాం ఇద్దరము. మా ఇద్దరం సినిమాకి పోయినాక ఇంకా ఆ సినిమా చూసి ఆమె ఏడ్చే చూసిన మించి సినిమా చేయాలి అని చెప్పి నేను బాగా డబ్బులు దాచిపెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా రూపాయి సంపాదించుకుంటా పని కూలి పనికి రైతు పనికి బాగా చేసేవాళ్ళం. పిల్లలప్పటి నుంచి కూడా బాగా పని చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక బర్రెలు మేకలు అవన్నీ సంపాదించుకొని బాగా పని చేసుకుంటా రూపాయి సంపాదించుకొని ఒక ఉండి తెచ్చుకొని ఉండికి వేసుకున్నా డబ్బులు. సినిమా చేయాలి నాకు మధ్యలో ఉంది కదా, ఆ సినిమా చేయాలని చెప్పి ఉండికి వేసి పెట్టుకున్నా. ఉండికి వేసుకొని కొన్ని రోజులు ఉన్నాక కాసిన డబ్బులు అయినాయి, బాగా డబ్బులు దాకా అయినాక ఈ సినిమా చేయాలి అనిపించింది కదా. ఒకరోజు అడిగా, నేను డబ్బులు దాచిపెట్టుకున్నా సినిమా చేయాలని చెప్పి, సినిమా చేద్దామంటే ఎక్కడ మనం సినిమా చేసేది, మనకు సినిమా చేసే అంత తోమత ఉందా, మనకు సినిమా లేదేం లేదు, పని చేసుకుంటా ఏదో రూపాయి సంపాదించుకొని సొమ్ము చేసుకొని చెప్పి పరిచారు ఇద్దరు. వాళ్ళ అబ్బా కొడుకు ఇద్దరు అయితే నేను చేయాలా, మీరు ఎవరేమన్నా నేను సినిమా చేయాల్సిందే, నేను కూలి పని చేసిన రైతు పని చేసిన మేకలు కాసిన బర్రెలు కాసిన అన్నీ కాసి రూపాయి దాచి పెట్టుకున్నా, నేను చేయాలి అని గట్టిగా పెడితే వాళ్ళిద్దరు తగులాడుకున్నారు. నువ్వు సినిమా చేయాలని నువ్వు అంటున్నావు అని చెప్పి ఇద్దరు నా మీద తగులాడితే మీరు ఎవరు తగులనే చేయాలి రవి అని నేను చెప్పి అడిగా ఇద్దరిని. వాళ్ళ నాన్న ఇద్దరిని అడిగితే చిన్నప్పుడు అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు కదా, అడిగితే ఇద్దరు వాదన పెట్టుకోరు. మా అమ్మ సినిమా చేయాలంటున్నది, ఎక్కడ ఉన్నాయి మనకు డబ్బులు, ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, మేకలు బర్రెలు అంటే అమ్ముకుంటే ఏం చేయాలని చెప్పి బాగా దగులాడిండ్రు. ఏం చేసినా చేస్తారు అవి, నేను సంపాదించిన డబ్బులు ఉన్నాయంటే లేదంటే లేదని ఇద్దరు దగులాడుకొని అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇద్దరు దగులాడుకొని వెళ్ళిపోతాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. నేను పాలు పోయి వచ్చే వరకు ఈయన కూడా అక్కడ ఉన్నాడు సెంటర్లో ఉండే వరకు. ఏంది అబ్బాయి ఆడున్నాడు అంటే, నువ్వు సినిమా చేయాలని వరకు అబ్బాయి తగులాడి ఇద్దరు నేను అరిసే వరకు పోయి ఆడున్నాడు, ఊరికి వెళ్ళిపోతాను అంటున్నాడు, ఎటు పోతాడు ఏమో అన్నాడు. యాడికి పోతావు అని నేను మళ్ళీ వెనక్కిడితే పోయి ఎక్కడ పోతావు రవి అంది. రవి నేను చేయలే సినిమా అంటే, లేదు మా నువ్వు సినిమా చేయాలని మా నాన్న అరిసిండు, నేనైతే ఉండను అని చెప్పి పోతుండు. ఒక 500 ఇప్పించుకొచ్చి బతిమలాడి ఇపోయినా నాకు వద్దమ్మా మీ డబ్బులే వద్దని చెప్పి అన్నాడు. తీసుకొయ్యని ఏడిసింగని చేతిలో పెట్టిన, ఇంకా 500 తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకెళ్ళిపోయి 2 సంవత్సరాల దాకా అసలు మాకు ఫోన్ చేయలేదు, మాతో మాట్లాడలేదు, సైలెంట్గా ఉండేసిండు. ఇంక రోజు నేను ఇంత పెద్దని చేసుకొని ఇన్ని చేసి ఇన్ని డబ్బులు సంపాదించుకొని కూడా నేను సినిమా చేస్తానని మా అబ్బాయి వెళ్ళిపోయానని చెప్పి నాకు చాలా బాధగా ఉండి ఏడ్చుకుంటూ అట్టే ఉంటున్నాం. 2 సంవత్సరాలు అయినాక ఈయనకు ఫోన్ చేసిండు. నాన్న ఏడన్నా పలాని తిప్పుకున్నాను కూడా చెప్పకుండా ఎవరో ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏడన్నా ఏంటి చెప్పకుండా కానీ నేను తీసుకొచ్చి నాకు ఇచ్చాడు సెల్లు మాట్లాడే. ఏంది రవి ఆడను అంటే, నేను ఏడుంటాంలమ్మా, నువ్వు చెప్పిన పని ఆగుతావా లేకపోతే లేదా అన్నాడు. నేను చెయ్యలే రవి సినిమా చేయి, నాకు ఏడన్నాయి డబ్బులు, అవి కూడా అయిపోయినాయి, అన్ని ఖర్చులు పెట్టుకొని పలాని పెట్టుకొని రమ్మన్నాం. నువ్వు చేయనంటే వస్తానమ్మా అన్నాడు. సరేనయ్యా చెయ్యము అని చెప్పినా. కానీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నేను చేయను అంటుంది లేరా రవి అని చెప్పినాక ఇంకొచ్చిండు. కొన్ని రోజులు జరిగినాక ఇంకొచ్చినాక మళ్ళీ ఒక 10 రోజులు అట్టా ఇంట్లో ఉన్నాక అడిగా,
రవి నాకు సినిమా చేయాలని ఇంకా కాసిన డబ్బులు కూడా దాచుకున్నా మళ్ళీ అడిగారు. మళ్ళీ అడిగా ఇంకా కాసిన డబ్బులు కూడా దాచిపెట్టినాను మేకలు బాకలు అమ్ముకుంటూ పిల్లల వాళ్ళు అమ్ముతా ఉన్నాయి రవి నేను ఒక ఆయన మన ఇంటికి ఇక్కడ వచ్చాను ఇటు సంగతి నేను కొంచెం సినిమా చేయాలని చాలా రోజుల నుంచి నాకు బాగా పిచ్చి ఉంది ఆ సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని అడిగితే ఏం సినిమా చేస్తావు అమ్మ నువ్వు ఇక్కడ పనులు చేసేదానివి రైతు పని చేసి కుటుంబంలో ఇక్కడ చేసుకునేదాన్ని నువ్వేం పని చేసి ఏం డబ్బులు సంపాదించి తెస్తావు అన్నాడు ఆయన నాకే ₹1,00,000 అయినా కానీ చిన్న సినిమా చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది ఆ ₹1,00,000 అయినా ఇచ్చి చేయించుకుంటానంటే అమ్మ ₹1,00,000 కంచి ₹1,00,00,000 చేయొచ్చు సినిమా అని చెప్పాడు అట్టయితే నాకు ఉన్నాయి కదా 30 లక్షలు దాకా దాచిపెట్టి అప్పటికి నేను ఉన్నాయి కదా ఈ 30 లక్షలతో చిన్నగా వీళ్ళని బతిలాడుకొని చేపించుకుంటే చిన్నగా టాకింగ్ చేసుకున్నాక ఏదో ఒకటి అమ్మించుకోవచ్చు వీళ్ళ చేత అని చెప్పి 30 బర్రెలు ఉన్నాయి 70 మేకలు ఉన్నాయి మాకు బాగా పని చేసినాం కదా మాకు రైతు పని బాగా చేస్తాం మంచిగా రైతు పని బాగా చేస్తాం కూలికి కానీ మంచి అన్నీ చేస్తాం ఈ డబ్బులన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అన్న గట్టిగా పెట్టిన ఇంకా పెట్టినాక ఇద్దరు అబ్బా కొడుకు ఒప్పుకొని సర్లే మంగ నువ్వు తప్పవు కదా అని చెప్పి చిన్న సినిమా చెప్పేస్తామని చెప్పి రవిబాబు వచ్చాడు అక్కడికి ఒక ఆయన సినిమా తీసే మీలాగా అడిగినాక చేసుకోవచ్చమ్మా ₹1,00,000 చిన్న సాటి పిలుపు చేసుకోవచ్చు అన్నాడు ఇంకా చిన్నదంటే ఇంకా చేస్తారు కదా ఇల్లు చిన్న దాంట్లో ఇరికితే పెద్ద దానికి వెళ్ళిపోతారు కదా అని చిన్నగా చేపారు బతిలాడంగా చేపించారు వచ్చిండు ఆయన ద్వారాగా రవిబాబుని పట్టుకున్నాం ఏది ఇప్పుడు మీలాగా వచ్చిన వాళ్ళ ద్వారాగా రవిబాబుని పట్టుకొని చిన్నగా వీళ్ళిద్దరిని బత్తిలు అడుచుకొని పట్టి చేపించుకుంటా వచ్చినాం అక్కడికి ఆ 30 లక్షలు అయిపోయినాయి ఆ 30 లక్షలు 30 లక్షలు పెట్టేశారు 30 లక్షలు అంటే ఉండి బాగా పెట్టాం కదా ఇంతలా ఉండి పెద్ద ఉండికేసా నేను మట్టి కొండ ఎన్ని సంవత్సరాలు దాచి పెడుతున్నారు మీరు నేను కొంచెం జ్ఞాపకం మెరిగిన నుంచి ఆ బెమ్మం గారి జీవిత చరిత్ర చూసేసిన కాంచి నేను అప్పటి నుండే రూపాయి దాచి పెట్టుకుంటానే వచ్చా ఆ రూపాయి అట్టే ఇంకా పెళ్ళి అయ్యి వచ్చినాక ఇంకా పని చేసేవాళ్ళం కదా పొలం పని బాగా వేస్తాం శనగ ఇట్లాంటి ఎన్ని వేస్తాం ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు మాకు 14 ఎకరాలు ఉంది అప్పుడు 14 ఎకరాలు ఉంటే ఇంకా పొలం వేసుకుంటా కౌలు పొలం కూడా 30-40 ఎకరాలు వేసుకుంటాం ఎద్దులు బర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి మాకు అన్నీ చేసుకుంటా ఆయన బాగా వ్యవసాయం పని బాగా చేస్తాడు మేము కూలీలను పెట్టుకొని ఇంకా రైతు పని కదా అన్నీ చేసుకుంటా ఉంటాం ఏమి పని లేదంటే ఎవరికైనా కూలికైనా పోతాం ఇంటికాడ ఉండకుండా రూపాయికి సంపాదించి కష్టం చేసుకొని ఈ పని చేయాలని చెప్పి సంపాదించుకున్నాం బాగానే ఆ రూపాయి పెట్టి చేపించినాక అయిపోయినాక మేకలు అమ్మేసినాం ముందు 70 మేకలు అమ్మిండ్రు ఎంత డబ్బులు వచ్చినాయి 70 మేకలకి అప్పుడు ₹1000 ఉంది మేక అంతే 70,000 వచ్చి ఉంటాయి ఆ 70,000 కూడా ఇందులోనే పెట్టేసాం అవి అయిపోయినాక మళ్ళీ ఇంక ఎక్కడ తెస్తామని చెప్పి వీళ్ళు ఆ గొడవాటమే నావేనా గొడవాడితే నేను బర్రెలు తాగుతున్నా కదా 30 బర్రెలు కొండలకు పోయి గడ్డి అన్ని తీసుకొస్తా బాగానే అవన్నీ రోజు ఒక బర్రెని అయినా అమ్ముతాను అవసరమైనప్పుడు ఒక బర్రెని అని చెప్పి అవి మొత్తం 30 బర్రెలు అమ్మేశాను ఆ 30 బర్రెలు అమ్మితే అప్పుడు 50,000 40,000 30,000 ఒక బర్రె అన్నీ అమ్మేసినాం అవన్నీ అమ్ముకొని ఇంకా శుభ్రంగా అటుకే పెట్టినాం ఇంకా అవన్నీ అయిపోయినాక ఇంకేడో నేను ఇంకా తగులాడుతాను వీళ్ళు సొమ్ము చేపించుకోకుండా గుడ్డలు పడ్డ మంచి చెడు ఏం చేసుకోకుండా ఇదేంది నువ్వు ఈ పని పెట్టి మమ్మల్ని అన్నీ అమ్మిచ్చి ఏం చేయాలి మమ్మల్ని బజారు చేస్తాను అని చెప్పి బాగా అరిచారు వీళ్ళు మీరు ఎన్ని అరిసినాక నేను పెట్టుకున్నా కాబట్టి చేయాలని చెప్పి మళ్ళీ చిన్నగా బతిలాడుకొని మళ్ళీ 4.5 ఎకరా పొలం అమ్మిచ్చాం పొలం కూడా అమ్మిచ్చాడు భూమి కూడా అమ్మిండు భూమి కూడా అమ్మి ఆ భూమి కూడా అందుకే పెట్టాం ఇంకన్నీ అయితే మీ సంకల్పం గొప్పదే అంటే సినిమా తీయాలి అన్న సంకల్పం గొప్పదే కానీ సినిమా అనేది మనకు జూదం లాంటిది అయ్యని అనిపించాలి ఆ రోజు మీ అబ్బాయి అన్నాడంటే మీ అబ్బాయికి ఎంత కొంత తెలిసి ఉంటది మా అబ్బాయికి అస్సలు తెలీదు మేమే కావాలని చేసుకున్నాం అన్నమాట మాకు నేను చెప్తున్నానంటే డబ్బులు మొత్తం పోతే మళ్ళీ మనకి ఏమి ఉండదు వెనుక మేము పని చేసుకొని బతుకుతామని చెప్పాం